హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. డబ్ల్యూపీఎల్లో రెండో టీం కూడా ఖరారు. గుజరాత్ జైంట్స్ వాళ్ళ బ్యాటింగ్ పవర్తో పార్ స్కోర్ కన్నా ఎక్స్ట్రా కొట్టి అద్భుతమైన రీతిలో బౌలింగ్ వేసి ముంబైని కట్టడి చేశారు. అండ్ ఇప్పుడు ముంబై ఆలోచించాలి, ఢిల్లీ గెలిస్తే వాళ్ళు వెళ్తారా, యూపీ గెలిస్తే వాళ్ళు వెళ్తారా, ఏంటి పరిస్థితిని సందిగ్ధతలో పడేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, ఎవరు గెలిస్తే ఎట్లా వెళ్తారని చెప్పేసి. వాళ్ళు ఒకటే మ్యాచ్ ఉంది, నిన్న మ్యాచ్ ఒకటే జరిగింది, వాళ్ళు ఇండియా మ్యాచ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముంబై ఇండియన్స్కి ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉండే సిచ్యువేషన్ మీద ఇక్కడ గుజరాత్ జైంట్స్ ఆఫ్ అటాక్. ఎందుకంటే గెటింగ్ టు 160+ అనేది లాస్ట్ 10 ఓవర్స్లో వాళ్ళు దాదాపుగా 92 పరుగులు చేశారు. సో విచ్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అచీవ్మెంట్. ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటున్నానంటే, జార్జియా వేరియం ఎవరైతే ఆడిన మ్యాచ్ల్లో ఓన్లీ ముంబైకి అగేన్స్గా పర్ఫామ్ చేసిందో మళ్ళీ అదే ముంబైకి అగేన్స్గా పర్ఫామ్ చేసింది. సో స్టార్ట్ సరిగా రాలేదు, బెత్మోని తొందరగా అవుట్ అయింది, డివైన్ తొందరగా అవుట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఎటు వెళ్తుంది ఏంటి పరిస్థితి అనుకున్నాడు. కొన్ని చిన్న కాంట్రిబ్యూషన్స్ వచ్చాయి, కానీ లాస్ట్లో ఆ పుష్ ఏదైతే వచ్చిందో జార్జియా వేరియం బ్యాట్ నుంచి ఏదైతే ఆ పుష్ వచ్చిందో దానివల్ల స్కోర్ యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం కాంపిటేటివ్ స్కోర్గా మారింది. ఆ ఒక ఇన్నింగ్స్ లేకుండా ఉంటే ఇట్ వుడ్ హావ్ జస్ట్ బీన్ అరౌండ్ 140-145 అండ్ ముంబై సునాయాసంగా ఛేదించేవాళ్ళు దానికి తోడు ముంబై వర్ లిటిల్ ఆఫ్ ఇన్ ద ఫీల్డ్. సో ఆ ఇన్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్గా మారింది. ఎందుకంటే ఇనిషియలీ మీరు చూడండి, గుజరాత్ జైంట్స్ మనం స్టార్టింగ్లో వాళ్ళ ప్రివ్యూ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం, వాళ్ళు బ్యాటింగ్ బలం అని చెప్పాం. దే గాట్ బెత్మూని, దే గాట్ సోఫీ డివైన్, ఆ తర్వాత జార్జియా వేరియం, ఆ తర్వాత యాష్ గార్డ్నర్, సో మధ్యలో డానా హార్జన్ కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ దానికి తోడుగా వాళ్ళకి భారతీ ఫుల్మాలి ఆడడమో లేదా అనుష్క ఆడడమో ఇట్లాంటివన్నీ కనిపిస్తూ వచ్చాయి. సో ఎక్కడైతే వాళ్ళకి మస్ట్ విన్ గేమ్ లాగా కనిపించిందో దట్ ఈజ్ వేర్ డివైన్ గాట్ అవుట్ ఎర్లీ, బెత్మూని గాట్ అవుట్ ఎర్లీ, బట్ స్టిల్ ఆ బ్యాటింగ్ బలం వల్ల వాళ్ళు 162 దాకా వెళ్ళగలిగారు. అండ్ ఎప్పుడైతే ఆ 160+ స్కోర్ అనేది వచ్చిందో, ఆల్ దే వాంటెడ్ టు డూ ఇస్ టు అగైన్ అటాక్ ఆన్ ముంబై ఇండియన్స్ వీక్నెస్. ఏంటది? ఓపెనింగ్. ఎందుకు ఓపెనింగ్ వీక్నెస్ అంటే, ఇంకా హెయిలీ మాథ్యూస్ పూర్తిగా సెట్ అవ్వాలి. ఆల్దో దిస్ ఇస్ ద కాంబినేషన్ దట్ దే వాంట్ టు ప్లే. హెయిలీ మాథ్యూస్, అమేలియా కర్, ఆ తర్వాత మీకు నాట్ సెవర్ బ్రంట్, షబ్నిమ్ ఇస్మాయిల్, ఈ కాంబినేషన్తోనే ఆడదాం అనుకున్నారు. ఇన్ఫాక్ట్ అమేలియా కర్ చాలా బాగా బౌలింగ్ కూడా చేసింది, 2 వికెట్లు తీసింది. షబ్నిమ్ ఇస్మాయిల్ స్టార్టింగ్లో వచ్చి మనం ప్రెడిక్ట్ చేసినట్టుగానే బెత్మూని వికెట్ తీసింది. నాట్ సెవర్ బ్రంట్కి, సోఫీ డివైన్కి మంచి బ్యాటింగ్ నడిచింది అటు ఇటు రెండు వైపులా. బట్ ఆ ఓపెనింగ్లో ఏదైతే దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ గోయింగ్, అక్కడే అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేయడం. సజనా బాగానే ఆడుతూ వచ్చింది, కానీ హెయిలీ మాథ్యూస్ వాజ్ స్ట్రగ్లింగ్. సో ఆ పవర్ ప్లే మ్యాక్సిమైజింగ్ అనేది జరగల, 2 వికెట్లు ఎగిరాయి. అండ్ ఆ తర్వాత పవర్ ప్లే అయిపోయిన వెంటనే ఎక్కడైతే వాళ్ళ మెయిన్ బ్యాటర్స్ ఉన్నారు, దేర్ ఇంపార్టెంట్ బ్యాటర్స్ ఉన్నారు, దేర్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు, నాట్ సెవర్ బ్రంట్ అండ్ హర్మన్ప్రీత్ కౌర్ రూపంలో నాట్ సెవర్ బ్రంట్ని సోఫీ డివైన్ వచ్చి అవుట్ చేసింది. ఎప్పుడైతే నాట్ సెవర్ బ్రంట్ వికెట్ పడిందో అక్కడే డన్ అండ్ డస్టెడ్ అనుకుంది అయితే గేమ్. ఎందుకంటే హర్మన్ ఒంటరి పోరాటం చేయాలి, అప్పటికే స్కోర్ చాలా ఉంది. సో మళ్ళీ అమీలియా కేర్తో ఆడే ప్రయత్నం చేశారు, అమీలియా కేర్ ఆల్సో గాట్ అవుట్, అక్కడ ఇబ్బంది అయింది. తర్వాత అమన్జోత్ అండ్ హర్మన్ మధ్య కొంచెం పార్ట్నర్షిప్ నడిచింది, కానీ వన్ వే ట్రాఫిక్ నడిచింది. ఎందుకంటే హర్మన్ వాజ్ బ్యాటింగ్ వెల్, అమన్జోత్ కోర్ని మాత్రం కట్టడి చేశారు. సో అక్కడ మీరు రాజేశ్వరి గైక్వాడ్ని మెచ్చుకోవాలి, అద్భుతమైన రీతిలో తన దగ్గర నుంచి కూడా స్పెల్ వచ్చింది. అండ్ సోఫీ డివైన్ దగ్గర నుంచి మంచి స్పెల్ వచ్చింది. యాష్ గార్డ్నర్ ఫస్ట్ 2 ఓవర్స్ లిటరలీ వెంట్ ఫర్ నథింగ్, చాలా అద్భుతమైన స్పెల్ వేసింది యాష్ గార్డ్నర్ కూడా. సో రేణుకా సింగ్ ఠాకూర్ 2 ఓవర్లు వేసింది. మళ్ళీ అక్కడ మనం కాశ్వీ గౌతమ్, రేణుకా సింగ్ ఠాకూర్ 2 ఓవర్లు వేశారు. ద మూమెంట్ దే గాట్ టు స్పిన్ వాళ్ళకి బాగా వర్కౌట్ అయింది. అండ్ దెన్ రాజేశ్వరి గైక్వాడ్ స్పెల్ కూడా బాగా వీళ్ళు ఆడలేకపోయారు సరైన రీతిలో. అండ్ ఒకనొక దశలో ఇట్ వాస్ జస్ట్ లైక్ ఓకే ఫైన్, ఇంకా 5 ఓవర్లు 65 కొట్టాలా, 13 రన్లు పర్ ఓవర్ కొట్టాలా, ఏంటిది ఓన్లీ హర్మన్ప్రీత్ కౌర్ మాత్రమే ఉంది అనుకుంటున్న సమయంలో వికెట్లు పడ్డాయి. అమన్జోత్ అవుట్ అయింది. ఆ తర్వాత వెంటనే వచ్చి మళ్ళీ మీకు ఇంకో వికెట్ కూడా పడిపోయింది. తర్వాత ఎటు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దట్ ఈజ్ వెన్ ఇక్కడ మీకు హర్మన్ప్రీత్ కౌర్ డిసైడెడ్ నేనే కొడతాను ఇంకా అని చెప్పి మొదలెట్టింది. అండ్ మీకు గుర్తుంది అంటే కనుక వీళ్ళు రివర్స్ ఫిక్స్చర్ జరిగినప్పుడు యాష్ గార్డ్నర్ ఒక మాట అంది, ఆ రివర్స్ ఫిక్స్చర్లో కూడా హర్మన్ప్రీత్ కౌర్ చాలా బాగా ఆడింది. యాష్ గార్డ్నర్ ఒక మాట అంది, లేదు యాక్చువల్గా మనం హర్మన్ప్రీత్ కౌర్ ఉంది కాబట్టి తనకి నా మీద మ్యాచప్ మనం మాట్లాడుకుంటే షీ హ్యాస్ అ ఫేవరబుల్ మ్యాచప్, అందుకే నేను ఒకే ఒక్క ఓవర్ వేసా అని చెప్పింది ఫస్ట్ రివర్స్ ఫిక్స్చర్లో. కానీ ఇక్కడ షీ కేమ్ ఇన్ లాస్ట్ ఓవర్లో 26 కావాలి, 26 ఆర్ టూ మచ్ టు గెట్, ఏ ఫార్మాట్లోనే 26 ఆర్ టూ మచ్ టు గెట్. లాస్ట్ 26 కావాలి, నేను వచ్చి బౌలింగ్ చేస్తాను కూర్చుంది. కూర్చున్నప్పుడు ఫుల్ టాస్ పడింది, వెళ్ళింది మిడ్ వికెట్ పైనుంచి 6 కవర్. నెక్స్ట్ బాల్ ఏమో డాట్ బాల్ పడింది. ఆ తర్వాత మనం మళ్ళీ ఫుల్ టాస్ ముందుకు వచ్చి పీకింది ఒకటి ఆఫ్ సైడ్. ఇక బల్లే ఉంది, ఏదో బ్యాటిల్ అదిరిపోతుంది, 3 బాల్లు ఉన్నాయి, ఇంక 2 బౌండరీలు వస్తే అయిపోయింది, ఇంక అంతే సంగతి అనుకుంటున్న సమయంలో సింగిల్ వచ్చింది. డబుల్ పరిగెడదాం అనుకుంది హర్మన్ప్రీత్ కౌర్, కానీ సింగిల్ మాత్రమే వచ్చింది. అండ్ ఆ తర్వాత లాస్ట్లో ఇంకా ఒక వికెట్ పడిపోయింది, ఇది అయిపోయింది, మొత్తం అంతా ఎగిరిపోయింది. అండ్ ది గాట్ ఆఫ్ టు వెరీ గుడ్ విన్. అండ్ వాళ్ళు WPL సెకండ్ పొజిషన్లో ఉన్నారు. మిస్ఫీల్డ్స్ అంటారా జరిగాయి, జార్జియా వేరియం దగ్గర నుంచి మిస్ఫీల్డ్ జరిగింది,
కానీ తర్వాత వెంటనే అదే ఓవర్లో వికెట్ పడింది. సో దానివల్ల ఎటువంటి పెద్దగా ప్రాబ్లం జరగలేదు మిస్ఫీల్డ్స్ వల్ల. కానీ ముంబై ఇండియన్స్ చేసిన మిస్ఫీల్డ్స్ వల్ల దాదాపు 15-16 రన్లు మేమే ఎక్స్ట్రా కన్సిడర్ చేసామని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది. అండ్ అదే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక యాష్ గార్డనర్ కూడా మాట్లాడింది. వి ఫీల్డెడ్ వెల్ అండ్ వి బోల్డ్ ఇన్ ద రైట్ ఏరియాస్ అని యాష్ గార్డనర్ కూడా చెప్పింది. సో ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అనేది కనిపించింది. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ 1 ఎవరైతే ఒక డిసైసివ్ బ్లో వేశారో మనం మాట్లాడుకుంటే కనుక రెండు వైపులా లెగ్ స్పిన్నర్స్కి 2 వికెట్లు వచ్చాయి. అమెరికర్ వికెట్ తీసి ఇంకో వికెట్ కూడా వచ్చేది అక్కడ. అండ్ పూజా ఖెమ్నా ఆ క్యాచ్ సరిగా జడ్జ్ చేయలేకపోయింది, కానీ ఇంకో వికెట్ కూడా వచ్చేది. బట్ షీ గాట్ 2 వికెట్స్, జార్జియా వేరేం గాట్ 2 వికెట్స్. అండ్ జార్జియా వేరం 40 పైన రన్లు కూడా కొట్టింది. కాబట్టి ఐ థింక్ షీ వాజ్ ద వన్. నన్ను అనుకున్నట్టుగానే ఈ గుజరాత్ జైంట్స్ని ఈ ఫైనల్ గండాన్ని ఫైనల్ హర్డిల్ని దాటించే మాత్రం జార్జియా వేరం. అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, యూపీ వారియర్స్ అండ్ అలాగే డీసీ మధ్య మ్యాచ్ ఉంది. యూపీ వారియర్స్ గెలిచింది అనుకోండి, ముంబై ఇండియన్స్ విల్ బి ద థర్డ్ టీమ్. ఢిల్లీ గెలిచింది అనుకోండి, ఢిల్లీ విల్ బి ద థర్డ్ టీమ్. ఆర్సీబీ ఫస్ట్ హాయిగా కూర్చొని ప్లస్ 1.2 నెట్ రన్ రేట్ ఉంది వాళ్ళకి. అండ్ ఇక్కడ జీజీ కూడా అంత సాలిడ్ నెట్ రన్ రేట్ ఏమీ లేకపోయినా కూడా దే గాట్ టు 10 పాయింట్స్. అండ్ ఒకవేళ ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా దే వుడ్ హావ్ బిన్ ఫస్ట్, ఎందుకంటే ఆ నెట్ రన్ రేట్ అంత సాలిడ్గా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ డీసీ ఇఫ్ దే విన్ దే ఆర్ త్రూ, వాళ్ళు ఎందుకు వస్తారు, ముంబై 6 దగ్గర ఆగిపోతారు. యూపీ 6కి వచ్చారంటే కనుక ముంబై నెట్ రన్ రేట్ ఇస్ చాలా స్ట్రాంగ్, అందుకే ముంబై ముందుకెళ్తారు. యూపీ ముందుకెళ్ళాలి అంటే కనుక భారీ మార్జిన్తో గెలవాలి, అది జరగని పని. సో ఇది ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ డబ్ల్యూపీఎల్. ఇది నెక్స్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం.